అరే అమ్మ ఎవరు లేని టైంలో వచ్చి 4 బట్టలు అలా పెట్టమన్నారా? ఆకాశంలో మెరిసెను దగ 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 ఇక భూగోళం అంతా దడ 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 దప్పుల్ల చప్పుళ్ళే మొదలెట్టు ఊరుకే పునాకాలు వచ్చేట్టు పసిగట్టింది మరో నేత్రం ఏమవుతుందో ఇక చూద్దాం. వచ్చింది కాదు 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 వచ్చింది కాదు 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 భైరవుడా వచ్చింది కాదు 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 మానవ నేత్రం తట్టుకోని మహాశక్తి వచ్చింది రో మృగాలు అన్ని ముక్కలు ముక్కలు అవక ఇక తప్ప ఏం బిడ్డా ఏంటి బిడ్డ ఈ పని? స్వామి మా ఇంట్లో ఒకరు బాగాలేకపోతే ఇలా చేస్తున్నాం స్వామి. చెయ్యేసి ఏమొస్తుంది మీకు? స్వామి, అవతల వాళ్ళు ఎవరైనా ఇది దాటితే మన ఇంట్లో వాళ్ళ నుంచి ఇంకొకరికి పోయి మనకు తగ్గుతుంది స్వామి. అవునా బిడ్డ? ఎవరెందుకు బిడ్డ, నేనే దాడతా. అన్నం, కొబ్బరికాయ గుడ్డు ఇలాంటి పదార్థాలు సాటి మనిషికి కడుపు నింపేలా ఉండాలి, కానీ పక్కన కుటుంబాలు ఆగం చేసేలా కాదు. మీరు ఇలా చేస్తే ఊరు బయట ఉన్న అమ్మవాళ్ళు, ముత్యాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఈదమ్మ తల్లి ఊరిలోకి ఎలా రావాలి? అంటే ఇవి దాటుకొని రావాలా? ఊరికి మంచి చేసే అమ్మలకి మీరు చెడు చేస్తారా? అయ్యా స్వామి, ఈ క్షమించు, ఇంకోసారి ఈ తప్పులు మేము వేయము. ఊరును కాపాడే ఆ మైసమ్మ తల్లిని మొక్కి గుర్తుపెట్టు బిడ్డ, ఎట్లాంటి చెడైనా పోతుంది పో బిడ్డ. పడిపోయిండు. అరే అయినా లేచలేడు. ఆర్య ఆర్య, అరే బ్లడ్ వస్తుంది. రే ఆర్య, రే ఆర్య ఆర్య ఎలా? రే నీళ్ళారా, కొన్ని నీళ్ళారా, రే తాగురా, రే తాగురా, తాగకపోతే రక్తంగా చచ్చిపోతావు. రే తాగురా,
అన్నా వద్దనా, ఇది తాగితే బతుకున్న రోజులు అవి గుర్తుకొచ్చి చచ్చిపోతానా. రే ఎందుకురా, ఈ ఊరు నుంచి వచ్చిన నీళ్ళే గారా. అది కరెక్టే కానీ అందులో నేను ఇది కడుక్కున్నానా. ఇప్పటిదాకా నిన్ను కాపాడాలనుకున్నా చూడు, నాకే సిగ్గుగా ఉందిరా. అయినా నువ్వు కడుకున్న నీళ్ళు నువ్వే తాగలేకపోతున్నావురా. అందరు ఇళ్ళల్లో ఉన్న మూగజీగాలు తాగుతాయి కదా. ఊళ్ళో మనుషులు కూడా ఎండకు పొలం పనులకు వచ్చి అలసిపోయి చెమటొచ్చి ముఖం కూడా కడుక్కుంటారు కదరా. అందులో మీ కుటుంబం వాళ్ళు కూడా ఉంటారు కదరా. ఊరి జీవాల నీటి తొట్టిలు కట్టింది మూగజీవాలకు అవసరమైతే మనుషులు తాగనీకరా, కానీ నువ్వు నీలాంటి పనులు చేసే పనులకు కాదు. క్షమించన్నా, నేనేదో తప్పు చేయడం వల్లనే ఏదో శక్తి నన్ను భయపెట్టింది, అందుకనే నేను స్పృహ కోల్పోయి దీని మీద పడున్నాను. నువ్వు క్షమించలేని పని చేసినావు, ఇక నేను ముట్టుకోను, నువ్వు ఇంట్లో తెలియజేస్తా. సచ్చిరు కొడుకులు ఇవ్వాలి నా చేతిలో. అరే మన నలుగురికి పెళ్లి కాలేదు కారా, నాకు ఈ బీరుని చూస్తే పెళ్ళంతున్నంత ఫీలింగ్ వస్తుందిరా. ఊకోరా, బీరంత చల్ల ఉంటారా పిల్లలు. ఎవరు పిల్లలైనా సరే బకెట్లో హీటర్ వేసినట్టు ఉప్పుతూ ఉంటారు. బాబా ఏం చెప్తివి క్యాప్ ఎండారా దిమాగ్ మే ప్లేన్ మడతాం. ఏం కాదురా, మనుషులు ఎప్పుడైతే 24 గంటలు తాగడానికి సిద్ధమయ్యారో, తాగి పడుకోకుండా కుక్కలలాగా ఎక్కడ పడితే అక్కడ తిరగడం స్టార్ట్ చేశారో, అప్పటి నుంచి భూమి మీద దేవునికి చోటు లేక స్వర్గంలోనే ఉంటున్నారా. అలా కాదు మామ, ఎలా అయినా కానీ వాళ్ళని పూజించే స్థలాలు, గుడి మనుషులకు ధైర్యాన్ని ఇచ్చేవే కదా. వాళ్ళకి పూజలు జరిగే చోట అపవిత్రం చేస్తే మనకే మంచిది కాదు కదరా. చేస్తున్నావు. అరే ఇప్పటికే తాయి కిడ్నీలు ఖరాబ్ అయ్యాయి. నువ్వు ఈ జోలు చెప్పి నా మెదడు ఖరాబ్ చేయకరా. ముందే నా బ్రెయిన్ తావతుల్లో పెద్ద బ్రెయిన్ రా నాది. అరే అరే అక్కడేదో నల్లా కనబడుతుందిరా. నల్ల కన్నులోడా? లేదు మామ, నేను చూసాను. ఏడు మన ఊరు శివాడేమో లేరా, ఇక్కడ ఎవరన్నా మందు పోస్తే తాదామని తిరుగుతుంది. ఇది పోతు రాజు ఆడే నాటెం. ఎందుకు మా కుమార్గాన్ లేకుండా మీ ఆటలు సాగవు. అమ్మ కంటి చూపు నుంచి వచ్చిన మరణ మృదంగం, తల్లి శూలం నుంచి వచ్చిన అగ్ని నేత్రం లింగం. మంటల్లో కలిసిపోతారు, వచ్చింది అగ్ని పర్వతం. డం 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 డం. గుడి అంటే భయం ఉండదు, బడి అంటే భయం ఉండదు, చంపి రక్తం కలుగుతావు. అమ్మోరా వచ్చింది కాదు కాదు కాదు, అగోరా వచ్చింది కాదు కాదు కాదు, భైరవుడా వచ్చింది కాదు 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 కాదు. మానవ నేత్రం పెట్టుకొని మహాశక్తి వచ్చింది. ఈ నీళ్ళతో ఇక్కడ చల్లి అమ్మను క్షమించమని వేడుకోండి. అంతా అమ్మే. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. రే కుమారా, ఏందిరా ఇదంతా? ఒకరోజు కల పడింది. బిడ్డ కుమారా, ఊరు ఖరాబ్ అవుతుంది, కొంచెం పట్టించుకోరా. అమ్మవారు వచ్చి చెప్పారు,
అప్పుడే నువ్వు కూడా ఏం ఊర్రా ఇది చెత్త ఊరు అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళావు. అప్పటి నుంచి నేను మార్పు తేవాలని అనుకున్నా. రే నీకేమన్నా అయితేరా ఏమన్నా అవనివ్వనా అన్న. నా పుట్టుక ఊరు కోసం ఉపయోగపడకపోతే ఎందుకు చెప్పు. మా నాన్నతో అబద్ధం చెప్పా. నాకు ఎలాంటి కల రాలేదు. నా దేశం ఉగ్రదేశాలతో మన మధ్య ఉన్న దేశద్రోహులతో పోరాటం చేస్తుంటే ఈ మనుషులకి సిగ్గు బాధ్యత శరం లేకుండా బ్రతుకుతున్నారు. ప్రపంచానికి సంస్కృతి సంప్రదాయాలు గౌరవాలు ఊళ్ళ నుంచే ఆదర్శమవుతాయి. అలాంటిది కనీస ఊరి బాధ్యత లేకుండా బ్రతకడం కూడా ఒక బ్రతుక. మనిషి రూపంలో చెప్తే వీళ్ళు మారరు. అందుకే శక్తి రూపంలో చెప్పిన. జై హింద్.